విశాఖ స్టీల్ కు 3,295 కోట్లు కేటాయించడం జరిగింది. విభజన హామీల్లో ఒకటైన ఉత్తరాంధ్ర వాసులు ఏళ్ల కళ విశాఖ రైల్వే జోన్ కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో ప్రధాన కార్యాలయానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేయడం జరిగింది. 161 సేవలతో వాట్సాప్ గవర్నెన్స్. కేవలం వాట్సాప్ లో హాయ్ అని టైప్ చేస్తే చాలు వినియోగదారుడికి చేతుల్లోకి ప్రభుత్వ సేవలు అందించే విధంగా మరి గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సక్సెస్ చేసినందుకు ఈ సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా అగాధంలో ఉన్న అన్ని రంగాలను నూతన వెలుగులు దిద్దడంతో పాటు 8 నెలల్లోనే 500కు పైగా సంక్షేమ అభివృద్ధి పథకాల్ని చంద్రబాబు గారి ప్రభుత్వం అమలు చేసి రికార్డు సృష్టించడం జరిగింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులుగా లోకేష్ గారు కృషి చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. విధ్వంస పాలన నుంచి ఏపీని విముక్తి చేసిన చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మంత్రి గారు రిప్లై చెప్పే ముందుగా చివరిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత మంత్రి గారు రిప్లై ఇస్తారు.